అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ప్రాజెక్టు కాలువ పనుల పేరిట జరుగుతున్న బాంబు బ్లాస్టింగ్లు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొండ తవ్వకాల కోసం నిర్వహిస్తున్న భారీ బ్లాస్టింగ్లతో రాజీవ్ నగర్, దుర్గా కాలనీ వాసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రాత్రి వేళల్లో కాలనీలకు సమీపంలో జరుగుతున్న పేలుళ్ల శబ్దాలకు వృద్ధులు, చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని అంటున్నారు. ఇళ్లు కంపిస్తున్నాయని, కొన్ని ఇళ్ల గోడలు బీటలు వారాయి అంటున్నారు. కొండ ప్రాంతం నుంచి రాళ్లు ఎగురొచ్చి ఇళ్లలో మీద పడుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వాపోతున్నారు. గతంలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానికులు అటు జిల్లా కలెక్టర్, ఇటు స్థానిక ఎమ్మెల్యే, హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి సైతం తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది అంటున్నారు. అక్కడ నివసిస్తున్న ప్రాంతవాసులకి ఎన్నో రకాలుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కూడా వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఎటువంటి వాళ్ళకి భరోసా కానీ వాళ్ళకి అయిన డ్యామేజ్ని నివారించే కార్యక్రమాలు కానీ కాంట్రాక్ట్ చేయట్లేదు. ఈ పని చేసేటప్పుడు ప్రజలకు ఎవరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా బ్లాక్ చేయడం వల్ల ఈ పెద్ద పెద్ద శబ్దాలకు పిల్లలు, పెద్దలు అందరూ భయపడుతున్నారండి. అలాగే ఎండాకాలం కావడం వల్ల ముఖ్యంగా మా ఎస్సీ కాలనీలో అందరూ డాబాల పైన బయట పడుకుంటారండి. ఈ శబ్దాలకి, నైట్ శబ్దాలకి భయపడి పిల్లలనే, పెద్దలనే, వృద్ధులనే అనేక మంది భయపడుతున్నారు. హోమ్ మినిస్టర్ మేడం గారు కొంచెం దీని మీద దృష్టి పెట్టి, అలాగే ఇక్కడ కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందస్తు జాగ్రత్తలు చెప్పకుండా పెద్ద పెద్ద బ్లాస్టులు వేసేస్తున్నారు. మా పోలవరం ప్రాజెక్టుకి అత్యధికంగా మేము 10-15 మీటర్ల వ్యవధిలో ఉన్నామండి. దీని మీద మీరు దృష్టి తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాం.